గ్రూప్ 2, 3 పైన ఏం చేద్దాం? టీజీపీఎస్సీ సమాలోచనలు గ్రూప్ 1 రిక్రూట్మెంట్ ఆలస్యంతో గ్రూప్ 2, గ్రూప్ 3 పై పీడబ్ల్యూడీ అంటూ చూస్తా ఉన్నాం. ఇక్కడ ఒకటండి, గ్రూప్ 1 మీద ఇంకా ఎటు తెలుసలేదు, అవకతవకలు జరిగినాయి, మూల్యాంకనం తప్పులు జరిగినాయి అని చెప్పి స్పష్టంగా హైకోర్టు చెప్పి దాన్ని రద్దు చేయాలని చెప్పింది, లేదంటే రీవాల్యుయేషన్ చేయాలని చెప్పింది. ఇది అది ఆ పని చేయకుండా మేము మళ్ళీ అప్పీల్కి పోతామని చెప్తా ఉన్నారు. స్పష్టంగా చెప్తా ఉన్నాను, గ్రూప్ 1 పోస్టులు ఎన్ని కోట్లకు అమ్ముకున్నారు? రేవంత్ సర్కార్ ఎన్ని కోట్లకు అమ్ముకున్నది గ్రూప్ 1 పోస్టులు? ఎందుకు మీరు దీన్ని కాపాడుతా ఉన్నారు? ఎందుకు ఇంకా అప్పీల్కి పోతా అంటూ ఉన్నారు? రద్దు చేయొచ్చు కదా. నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ పరీక్షలు నిర్వహించాలని చెప్పి కోరినా కానీ ప్రభుత్వం స్పందిస్తలేదు. రేవంత్ రెడ్డి ఇంతవరకు మాట్లాడలేదు, వాళ్ళ మంత్రులు మాట్లాడలేదు. దీని మీద న్యాయ విచారణ జరిపించాలి, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని చెప్పి పలు నిరుద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు, ప్రతిపక్షాలు, మీడియా సంస్థలు ఎవరు డిమాండ్ చేసినా కానీ దున్నపోతు మీద వర్షం పడ్డట్టే, నిమ్మకు నీరెత్తినట్టే ప్రభుత్వం వ్యవహరిస్తుంది. చూస్తా ఉంది, నిరుద్యోగ జీవితాలతో ఇప్పటికీ ఆడుకుంటా ఉన్నది. చెప్పాలి, దీని మీద విచారణ జరపాలి. దీని వెనుక ఉన్నది ఎవరు? దీని వెనుక జరిగిన స్కామ్ ఏంది? ఎన్ని కోట్లకి ఉద్యోగాలు అనుకున్నారు గ్రూప్ 1 ఉద్యోగాలు? ఇది తెలవాల్సిన అవసరం ఉన్నది. అప్పీల్కు పోయాక రివ్యూ చేయాలని భావిస్తున్న కమిషన్ గ్రూప్ 1 సర్వీస్ కు ఎంపికైన వాళ్ళలో గ్రూప్ 2, గ్రూప్ 3 ఎంపికైన వాళ్ళు ఎందరున్నారనే వివరాల సేకరణ, వీటి ఆధారంగానే రిక్రూట్మెంట్ జాబ్ క్యాలెండర్ పై నిర్ణయం అంటూ మనం చూస్తా ఉన్నాం. సో ఇది ఇక్కడ మీరు చేసింది అవకతవకలు, మీరు చేసింది తప్పు, మరి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇవన్నీ కథలు పడతా ఉన్నారు. సో ఇది క్షమించడానికి తప్పు, దీని మీద విచారణ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం.